ఏపీఎస్సి గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్డిఎన్ఏ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 ఇక్కడ మనం చూడబోయే టాపిక్ ఆర్డిఎన్ఏ. సో డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ అంటే రీకాంబినెంట్. సో ఆల్రెడీ మనం చూసాము, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రాసెస్. అంటే 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఎన్ఏని కంబైన్ చేసి మనకి డిజైర్డ్ అవుట్పుట్ రప్పించడమే జెనెటిక్ ఇంజనీరింగ్. ఇక్కడ ఈ డిఎన్ఏ 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి కాబట్టి దీన్ని కంబైన్ చేస్తున్నాం, అంటే రీకాంబినెంట్. దీన్నే ఆర్డిఎన్ఏ అంటారు. సో డెఫినెట్గా మనం పిక్చర్ కూడా చూద్దాం. ఇప్పుడు హ్యూమన్ డిఎన్ఏ నుంచి నేను ఒక సెగ్మెంట్ తీసుకున్నాను హ్యూమన్ డిఎన్ఏ నుంచి, అండ్ ఇన్ ద సిమిలర్ వే ఒక బ్యాక్టీరియా నుంచి కూడా నేను తీసుకున్నాను. సో ఇది కట్ చేసిన డిఎన్ఏ అన్నమాట. ఓకే, ఈ కట్ అనేది ఎంజైమ్స్ని యూస్ చేసుకుంటే ఇది డిఎన్ఏ అనేది కట్ చేయొచ్చు అనమాట. ఎందుకు కట్ చేయొచ్చు? ఆబ్వియస్గా ఈ హ్యూమన్ డిఎన్ఏ కూడా దీంట్లో కంబైన్ చేద్దామని. ఇదిగోండి, నేను ఇక్కడ స్కెచ్ చేసా కదా, ఈ కట్ చేసిన పార్ట్లో హ్యూమన్ డిఎన్ఏని ఇంబైబ్ చేశాను, ఇంటిగ్రేట్ చేశాను. సో దెన్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్టీరియాలోకి ఈ ఇంటిగ్రేట్ చేసిన డిఎన్ఏని పంపిస్తాను. దెన్ వీ కెన్ గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్. సో ఇక్కడ ఈ బ్యాక్టీరియా డిఎన్ఏ ఒక వెక్టర్గా యూజ్ చేయొచ్చు, అంటే మనకి ఫారిన్ డిఎన్ఏని తీసుకోగలుగుతుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ హ్యూమన్ ఇన్సులిన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? ఈ ప్రాసెస్ ద్వారా, ఆ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా, జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా. ద సేమ్ హ్యూమన్ జీన్ని బ్యాక్టీరియా జీన్ని ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ బ్యాక్టీరియాలోకి పంపించడం అన్నమాట. ఇది బ్యాక్టీరియా సెల్. సో దీన్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా మెడిసిన్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. దిస్ ఈజ్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యూమన్ ఇన్సులిన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ 2020లో ఏపీఎస్సి పేపర్ 5లో క్వశ్చన్ నెంబర్ 8Bలో దీని గురించి వచ్చింది. థ్యాంక్ యూ.